సరస్తో రాహుల్ని పంపడం ఏంటి బావగారు? ఏ పంపిస్తే ఏమవుతుంది? ఆడపిల్ల కాబట్టి మగాడి తోడుంటే బాగుంటుందని వెళ్ళమంటున్నాను. తనకి తోడుగా నవ్యని వెళ్ళమంటే సరిపోతుంది కదా. నవ్య లేకపోతే ఏ? మా వనజ మ్యాగీలు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్తారులే. డాడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మధ్యలో వీళ్ళు పుల్లలు పెడుతున్నారేంటి? నేను సరస్సుని తీసుకెళ్తాను మామయ్య గారు. సరస్సుకు ఎలాంటివైతే బాగుంటాయో నేను బాగా సెలెక్ట్ చేస్తాను మావయ్య. ఎవరిని పంపించాలో నాకు తెలీదు అనుకున్నారా? సరస్సు పెళ్లిడికొచ్చిన పిల్ల, మీరు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నారు. వయసు వచ్చిన అమ్మాయిని రాహుల్తో పంపించడం అంత బాగుండదేమో అన్నయ్య గారు. రాహుల్ని తీసుకువెళ్ళమంటుంది షికారికి కాదు, షాపింగ్కి. ఇద్దరు కలిసి వెళ్ళినంత మాత్రాన సరస్సు పెళ్లి చెడిపోతుంది, వీళ్ళిద్దరి పెళ్లి అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? ఇంట్లో వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తుంటే బయట చూసే వాళ్ళకి ఇంకెన్ని ఆలోచనలు వస్తాయి బావగారు? వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వడం ఎందుకు? రాహుల్ని సరస్సుతో పంపడం నాకిష్టం లేదు. మీ ఇష్టాలతో నాకు సంబంధం లేదు. రాహుల్ మీ అక్కలాగానే ఆలోచిస్తాడు. మీ అక్క వాగ్దేవికి సరైన వారసుడు రాహుల్ అని చాలాసార్లు నువ్వేగా నాకు చెప్పింది. మరిప్పుడు రాహుల్ మీద డౌట్ పడుతున్నావేంటి? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ తగ్గిందా? నువ్వు గొప్పగా చెప్పిన రాహుల్ మీద నమ్మకం తగ్గిందా? నాకు అలాంటి డౌట్స్ ఏం లేవు. రాహుల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నప్పుడు ఇదంతా దేనికి? రాహుల్, డాడీ, నువ్వు సరస్సుని తీసుకెళ్ళు. సరే డాడీ. త్వరగా రమ్మని చెప్పడానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు. సరస్సు, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యారా? నేను బయట కార్ దగ్గర వెయిట్ చేస్తాను. అలాగే బాబు. వెళ్ళమ్మా. రావే. అమ్మగారు రమ్మన్నాను కదే. వదలండి అమ్మగారు. రావే. వదలండి, వదలండి. రా. కాచాయిని, ఏమైంది? ఏం చేస్తున్నావు? మన కళ్ళ ముందే ఈ పనిదాన్ని రాహుల్ షాపింగులకి షికార్లకి తీసుకువెళ్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? మీ బావగారు ఈ రోజు షాపింగ్కి తీసుకువెళ్ళమన్నారు, రేపు సినిమాకి తీసుకువెళ్ళమంటారు. మనం నోరెత్తకుండా ఊరుకుంటే మీ బావగారు రాహుల్కిచ్చి పెళ్లి చేసినా చేసేస్తారు. అది నీకిష్టమేనా? చెప్పు శాంభవి. దీన్ని అన్ని విషయాలను బావగా సపోర్ట్ చేస్తున్నారు. మనం దీన్ని ఏమన్నా గాని బావగారికి తెలిసిపోతుంది కాచాయిని. అలా అని ఊరుకుంటామా? ఇది మనం అనుకున్నంత అమాయకురాలు కాదని ఆస్తి పేపర్లు తీసుకున్నప్పుడే నీకు అర్థమై ఉండాలి. ఇలాంటి దాన్ని రాహుల్తో పంపిస్తే దీనికున్న తెలివితేటలతో రాహుల్ చేత తాళి కట్టించుకుని మనల్ని ఆశీర్వదించమంటూ మన చేతికి అక్షంతలు ఇవ్వదని గ్యారంటీ ఏంటి? మీ అక్క వాగ్దేవి నెంబర్ 1 మేధావైతే ఇది నెంబర్ 1 డాకు. మీరు నన్ను ఎందుకు అనుమానిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అమ్మగారు. నీ వెధవ తెలివితేటలు మాకు తెలుసు కాబట్టి అనుమానించాల్సి వస్తుంది. నా దగ్గర నువ్వు నాటకాలాడుకు. అవునమ్మగారు, మీరు అన్నమాట నిజమే. నేను నాటకమే ఆడుతున్నాను. మీరే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అరుణ్ బాబు గారిని చూసుకోమని మీరే నాకు చెప్పారు. బాబుగారి కోసం సరస్సులా నటించమని కూడా చెప్పారు. మీరు చెప్పినట్టే నటిస్తున్నాను, నాటకాలు ఆడుతున్నాను అమ్మగారు. అరుణ్ బాబు గారి గది కాలిపోయినప్పుడు నా గదిలోకి వాడెవడో మత్తు మందులున్నాయని వచ్చినప్పుడు అన్ని విషయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ నన్ను అనుమానించారు, అవమానించారు. నేను ఏ తప్పు చేయకపోయినా నేను తప్పు చేసినట్టు నన్ను చులకనగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు.
అయినా కూడా అరుణ్ బాబు గారికి నిజం చెప్పకుండా మీరు చెప్పినట్టే నటిస్తున్నాను అమ్మగారు. నటించమని మీరు చెప్పి నేను నాటకాలు ఆడుతున్నానని అంటున్నారేంటి అమ్మగారు? నువ్వు మా కోసం నాటకం ఆడడం నిజమే అయితే నీకోసం నువ్వే నాటకం ఆడుతున్నావో నిజం చెప్పు. మ్యాగీ, వెళ్ళి హారతి వెలిగించి తీసుకురా. నువ్వు రాహుల్కి దగ్గర అవటానికి ప్రయత్నించటం లేదు, రాహుల్కి నీకు ఏ సంబంధం లేదని ఈ హారతి ఆర్పి దేవుడి మీద ప్రమాణం చెయ్యి. ప్రమాణం చేసి చెప్పవే. ఇది ప్రమాణం చేయటానికి భయపడుతుందంటే ఇది ఎంత మైండ్ గేమ్ ఆడుతుందో నీకేం అర్థం కావట్లేదా శాంభవి? రాహుల్తో నీకే సంబంధం లేదని ఎందుకు ప్రమాణం చేయడం లేదు నువ్వు? చెయ్యి ప్రమాణం. నీకే సంబంధం లేనప్పుడు నువ్వు భయపడ్డావెందుకు? ప్రమాణం చెయ్యి. చెయ్యవే. పెట్టు, వదలండి. నిన్ను ఇది ఎందుకు ప్రమాణం చేయట్లేదో నీకు ఇప్పటికైనా అర్థమైందా శాంభవి? ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు ప్రమాణం చేయాలమ్మగారు? తప్పు చెయ్యకపోతే ప్రమాణం చేయడానికి ఎందుకు భయపడుతున్నావు? కాచైనన్నట్టు నువ్వు నిజంగానే రాహుల్కి దగ్గర అవ్వాలని చూస్తున్నావా? నీ మనసులో ఏముంది? ఆస్తి తీసుకున్నట్టుగానే రాహుల్ని కూడా నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? మర్యాదగా చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఆగు పిన్ని, ఆగు పిన్ని, ఆగు పిన్ని. ఏమైంది? సరస్సును ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? ఛార్జ్ చేయటం కాదు రాహుల్, ఇది పెద్ద కిలాడి. ఆస్తి కోసం మీ పిన్నిని మోసం చేసినట్టే నిన్ను కూడా లొంగ తీసుకుని నిన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తుంది ఇది. ఆపండి ఆంటీ. సరస్సు ప్లాన్ చేస్తే బుట్టలో పడిపోవడానికి నేనేమన్నా కాగితాన్నా వస్తువునా? మాట్లాడడానికి అనుమానించడానికి అర్థం ఉండక్కర్లేదా? చదువు సంధ్య లేని వాళ్ళలాగా అయినా చీప్గా ఈ గొడవలేంటి? ఏంటి పిన్ని ఇదంతా? నీ ముందే వీళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు వీళ్ళని ఏమీ అనకుండా చూస్తూ నించున్నావేంటి పిన్ని? నువ్వు కూడా నా గురించి ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తున్నావు పిన్ని? డాడీని చూసుకోవడానికి ఒక నర్స్ కావాలని చెప్పి నువ్వే ఈ బుచ్చమ్మని తీసుకొచ్చావు. నర్సుగా పనిచేయడానికి వచ్చిన అమ్మాయి నన్ను వలలో వేసుకోవడం ఏంటి పిన్ని? నువ్వు అనుకున్నట్టు ఎప్పటికీ జరగదు పిన్ని. నేనెక్కడా, ఈ బుచ్చమ్మ ఎక్కడా?
నా స్టేటస్ని మర్చిపోయి ఈ బుచ్చమ్మ ప్రేమలో పడిపోవడానికి నేనేమైనా పిచ్చోడిని అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగని పని. దయచేసి ఈ మ్యాటర్ని ఇక్కడితో ఆపేయండి. ఆపకపోతే మీరు తన్నన్నట్టు అవుతుంది, నన్ను అవమానించినట్టు అవుతుంది. నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి. డాడీ చెప్పారని చెప్పి నా పనులన్నీ మానుకొని తను తీసుకెళ్ళడానికి నేను సరే అన్నాను. బుచ్చమ్మ రా. రాహుల్ ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నాను డాడీ. వెళ్ళండి. సరసు రా. కాచాయిని, నువ్వు చేసింది బాలేదు. నాకు రాహుల్ మీద కూడా నమ్మకం ఉంది. మరోసారి ఇలాంటివి చేయకు. మ్యాగీ చేతికి లేట్ చేయకుండా టీటీ ఇంజెక్షన్ ఇప్పించు. నన్ను కప్పేటన్ని సేర్లున్నాయి. సింగారించుకుని ఊరేగుదామంటే నా మొగుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు. లేనోడు లేకేడిస్తే ఉన్నోడు తిన్నదరకు ఏడిసినట్టుంది నా బతుకు. దీనికి మ్యాచింగ్ జాకెట్ కొనుక్కోవాలి. నేను అందమైన రామశిలకలా ఉంటాను కాబట్టి ఏ సీర కట్టినా చూసినోళ్ళకి కన్కుట్టినట్టు ఉంటది. ఉసేయ్, ఏం చెప్తున్నావే? సీర్లన్నిటికీ మ్యాచింగ్ బ్లౌజులు ఉన్నాయో లేదో చూస్తున్నానమ్మా. కింద ఇల్లు తగలబడిపోతుంటే నువ్విక్కడ తీరిగ్గా కూకుని సీరలు చూసుకుంటున్నావా? ఏంటి ఇల్లు తగలబడిపోతుందా? ఓలమ్మో ఓలమ్మో నా సీరలు. ఉసే 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 ఎడ్డి మొహందానా, తగలబడిపోవటం అంటే ఆ తగలబడిపోవటం కాదే, ఆ సరస్సు రాహుల్ని తీసుకుని బయటికెళ్ళినది. అవునా? వాళ్ళిద్దరు ఎటెళ్ళినారో, ఏటి చేయడానికి వెళ్ళినారో, వాళ్ళిద్దరి మధ్య ఏటి జరుగుతున్నదో మనకు తెలియాలి. నేనెలాగూ వెళ్ళలేను. వాళ్ళ మధ్యనున్న భాగవతం ఏటో నువ్వు వెళ్ళి చూడవే. ఆహా, నేనెళ్ళను. కంట్లో కారం వేసుకొని చూస్తున్నట్టు అలా సొత్తవేటి? నువ్వు నీ చిన్న కూతురు గంటకోసారి గుసగుసలాడుతూ చెవులు కొరికేసుకుంటారు కదేటి? అన్నిటికీ నీ చిన్న కూతురే కదా నీకు ముఖ్యం. దాన్ని ఎల్లమని చెప్పు. ఇది మామూలుగా చెప్తే నా మాట వినదు. ఒసేయ్, వాళ్ళెక్కడికి వెళ్ళారనుకున్నావే? షాపింగ్ మాల్కి వెళ్ళారే. షాపింగ్కి వెళ్ళారా? ఓలమ్మో, అక్కడ కళ్ళు జిగేలమనే చీరలుంటాయి కదమ్మా. నేనెళ్తా. ఇదిగో, వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఫాలో అవ్వు. వాళ్ళేం చెప్తున్నారో చూసి నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. వెళ్తావా? నువ్వు రాహుల్కి దగ్గర అవటానికి ప్రయత్నించటం లేదు. రాహుల్కి నీకు ఏ సంబంధం లేదని ఈ హారతి ఆర్పి దేవుడి మీద ప్రమాణం చెయ్యి. కాచాయినన్నట్టు నువ్వు నిజంగానే రాహుల్కి దగ్గర అవ్వాలని చూస్తున్నావా? నా స్టేటస్ని మర్చిపోయి ఈ బుచ్చమ్మ ప్రేమలో పడిపోవడానికి నేనేమైనా పిచ్చోడిని అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగని పని. కాచాయని అన్నట్టు ఏదో పెద్ద ప్లానే ఉండుంటుంది. మీకు గుడ్ న్యూస్ మేడం. మీది లక్కీ హ్యాండ్ మేడం. ఎంకే ఇన్ఫ్రా డీల్ ఓకే అయింది మేడం. ఇదిగో అగ్రిమెంట్ కూడా పంపించారు. చాలా ఎక్సైటెడ్ గా చూస్తారనుకుంటే అలా పడేశారేంటి మేడం? మీరొక పని చేయాలి. చెప్పండి మేడం. చెప్పిన పని కరెక్ట్గా చేయాలి. అలా అంటారేంటి మేడం?
నంబర్ 1 వాగ్దేవి గారికి నంబర్ 1 పిఎని మేడం. నేను మిమ్మల్ని మీ గురించి స్టోరీ చెప్పమనలేదు. నేను చెప్పింది మటుకు చేయమన్నాను. సారీ మేడం, చెప్పండి. రాహుల్ సరస్సును తీసుకుని అదే ఆ బుచ్చమ్మని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళాడు. షాపింగ్కి వెళ్ళి ఉంటారు. ఆ విషయం నాకెందుకు మేడం చెప్పడం? సారీ మేడం, చెప్పండి. మీరు కూడా ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో, అక్కడ ఏం జరుగుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ చేయాలి. షాపింగ్ వెళ్ళిన వాళ్ళ గురించి అప్డేట్ ఎందుకు మేడం? క్వశ్చన్స్ అడగకుండా మీరు వెంటనే షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళకి కనబడకుండా వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో మినిట్ టు మినిట్ నాకు చెప్పాలి. వెళ్లకుండా ఇక్కడ నించున్నారంటే? సారీ మేడం, అలాంటి పనులు నాకు చెప్పకండి ప్లీజ్. సరే, జాబ్ కన్నా జాతకం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం. జాబ్కి రిజైన్ చేసి వెళ్ళండి. మేడం, ఇంటికి వెళ్ళిపోతారా? చెప్పిన పని చేస్తారా? మీరు చెప్పిన పనే చేస్తాను మేడం. వెళ్తాను మేడం. ఏం జరుగుద్దో ఏంటో, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇంత పెద్ద పెద్ద కొట్లున్నాయేంటి రాహుల్ బాబు? ఇది బట్టలు కొట్టా లేదంటే బట్టలు తయారు చేసే కంపెనీయా? ఇక్కడ సిటీలో షాపులన్నీ ఇలాగే ఉంటాయి. దీనికన్నా ఇంకా పెద్ద ఉంటాయి. అవునా? ఇదిగో, నువ్వు అలా అన్నిటికీ కళ్ళు తేలేసి నోరెళ్ళబెట్టుకు. వెర్రి వెంగళప్ప అని అనుకుంటారు. ఈ ఎక్స్ప్రెషన్ కూడా బాగోలేదు. నువ్వు అడిగింది నేను కొనివ్వకపోతే నువ్వు అలిగేవేమో అని అందరూ అనుకుంటారు. ఇది కొంచెం పర్వాలేదు, రా. నేనేం భయపడలా. ఆ రోజు హోటల్లో చూశానుగా. సర్లేదా? ఏమైంది? ఆ అమ్మాయిలు చూడండి, ఎంత చిన్న చిన్న బట్టలు వేసుకున్నారో. సిగ్గు లేకుండా అందరి ముందు ఎలాంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నారో చూడండి. చిచి. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు అలా అనకూడదు. దాన్ని సిగ్గు లేకపోవడం అని అనరు. ఇట్స్ కాల్డ్ ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే? మనం ఇక్కడికి వచ్చింది జనాల గురించి మాట్లాడుకోవడానికి కోసం కాదు. మనం పైకి వెళ్దాం పద. నా తలరాతని నేనే మార్చుకుంటాను. జాతకం నిజం కాదని ప్రూవ్ చేస్తాను. నేను నంబర్ 1 పిఏనే కాదు, నంబర్ 1 స్పై అని కూడాను నిరూపిస్తాను.